ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. హాయ్ చెప్పరా అందరికి. హాయ్ హాయ్ హాయ్. మా పాపకి వాకర్ బుక్ చేసాము. ఓపెన్ అన్బాక్సింగ్ చేస్తున్నాం అన్నమాట. మీరు కూడా చూసేయండి. ఓపెన్ చేసి యాక్చువల్లీ మా పాపకి 7th మంత్ అండి. సో తను నడుస్తుంది అనమాట. ఏదన్నా సపోర్ట్ తీసుకొని తనకైతే తను నిలబడ్డాము, చిన్నగా నచ్చడం అలా చేస్తుంది. అందుకని ఇంకా బుక్ చేసాము. వాకర్ చిత్తలి, నీకు వాకర్ వాకర్ వచ్చేసింది. వాకర్ వచ్చేసింది. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకండి. మనకంతగా స్మూత్ గా హ్యాండిల్ చేయడం రాదు, అంతా రఫ్ అనమాట. మనము ఎటు పీక్ పడేస్తాం అనమాట. యారు రాకపోతే అది కట్ చేయడమే. ఇట్ రాదు కనుక రావద్దు వాళ్ళకి. కాస్ట్ అనేది నేను లాస్ట్ లో చెప్తాను. ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి, స్కిప్ చేయకండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది ఎట్లా ఫిక్స్ చేసేది? ఎట్లా ఇది? నా దగ్గరికి నాన్నది పెడతాడు, మనకు రాదనమాట. మా హస్బెండే పెడతారు. అది మనం జస్ట్ ఓపెన్ చేయడం వరకే. నాన్న చేస్తాడు, మనం చూస్తా ఉన్నాం. అటు సైడ్ చూపించాల్సింది కొంచెం తిప్పి వాళ్ళకు కూడా. దీనికి ఫిట్టింగ్ లేదు, ఫిట్టింగ్ ఇట్లా విసైడ్ రా, నువ్వు కనపడకుండా కూర్చోండి. ఇంకా అవి రిమైనింగ్ ఉన్నాయి కదా, ఇదో ఈ సైడ్ అనుకుంటుంది చూడు. సైడ్ అవి అవి రెండు ఉన్నాయి కదా, ఇలా సైడ్కి వస్తాయేమో రెండు. సో పెడుతున్నారండి ఒక్కొక్కటి. మాకు తెలియదు, ఫస్ట్ టైం కదా చూసుకొని పెడతా ఉన్నాము. అందుకే కొంచెము సో ఇట్లా పెట్టుకుంటారు కదా అన్ని. ఇది అవుతుంది ఏముందా ఉన్నాయా?
అయినా చూడమా ఇంకా అవేవో ఉన్నాయి కదా ఇచ్చేసేవి. ఈ సైడ్ చెప్తా ఇట్లా నేను ఇందాక చూడ ఇక్కడేమో అనుకుంటా కిందంట కిందంటే ఈ రెండింటికి వచ్చినాయి కదా కాదా? ఇంకా అవి 3 ఉన్నాయి రెడ్ కలర్. అవి బొమ్మలు ఏమన్నా ఇదో వైట్ కలర్ ఉంది. ఈ మధ్యలో ఏమైనా పెట్టేది ఏమన్నా ఒకటి అరుండు ఇదే కింద తీయనా ఒకసారి పెట్టినావు నువ్వు. దానికి ఫిట్టింగ్ ఉన్నాయేమో. అటు సైడ్ పెట్టది అటు సైడ్ తీసి బట్టలు ఉంటాయి కదా చూసి పెట్టేసి ఏం క్యాప్ ఇది ఏం క్యాప్ రా పైకి రావడం లేదే రేనా షాప్ ఇచ్చానా అయినా టచ్ చేయకూడదు మా ఇవి నువ్వు నీకు కదా ఆడుకోనికి నాన్న బుక్ చేశాడు నువ్వే ఆడుకుంటావు కదా. ఇదేంటి కంప్లీట్ గా తీసేసినావు కావాలంటే మళ్ళీ పెట్టుతా. నోట్లో అయిపోతున్నా గొంతులో అట్టాయి ఇదో ఇడ ఈ రెండే ఉన్నాయి. ఈ రెండు ఇవి ఇంకేమీ లేదు. ఇంత రాకుతాము ఈ వైరస్ సౌండ్ రాలేదు కదా దీనికి లోపల ఏమైనా పెట్టాలా నాకేం పెట్టాను బొమ్మకి ఏదైనా కాలు పెట్టుకోండి కదా నాకు ఎందుకంటే నెట్ట చేసినాడు మాకు వెతుకోనికే సరిపోతుంది బాగా. అయ్యా నేను ఇన్ఫెక్షన్ అవుతుంది మా వీడియో తీసుకో నాకు నాన్నకి కిస్ నాన్న నాన్నకి కిస్
వాకరు. ఫైనల్ గా ఫిట్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది వాకరు. మా పాపని కూర్చోబెట్టేసామన్నమాట. తనకైతే చాలా బాగా నచ్చింది, బాగా ఆడుకుంటుంది కూడా. చూడండి. సో ఫైనల్ గా దీని కాస్ట్ వచ్చేసి 3200 పడింది అనమాట కాస్ట్. అమ్మో. సో ఫైనలీ ఇదండి వాకరు. సో మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పెడతాను మీకు. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ వాకర్ వలన నాకైతే కొంచెం రెస్ట్ వస్తుందండి. ఎందుకంటే వాకర్ లేకుంటే భయం అన్నమాట. నేను ఒక్కదాన్నే ఉంటాను ఇంటి దగ్గర. సో తనని హ్యాండిల్ చేయడం మీకు కూడా తెలుసు, చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం ఎంత కష్టం అనేది. సో తనని ఇక్కడ వదిలిపెట్టి నేను అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటే తనేమో ఇక్కడికి వెళ్తుంది, వాష్రూమ్ లోకి వెళ్తుంది, ఆ నుంచి దేవుని గుడి దగ్గరికి వెళ్తుంది, అవుట్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే బయటికి కూడా వెళ్ళిపోతుంది అనమాట. నాకు అదొక టెన్షన్. 1 minute కూడా అస్సలకి నాకు రెస్ట్ అనేది కూడా టైం ఉండదండి. నిజం చెప్తా ఉన్నాను. నేనైతే 3కో 4కో తింటాను. ఎప్పుడైతే తిన్నామని జస్ట్ అలా కూర్చుంటాను అప్పుడే తను లేవడం గాని ఏదో ఒకటి చేస్తుంది. సర్లే తను ఆడుకుంటుంది కదా అని ప్లేట్ లో అన్నం పెట్టుకుంటే 1 second కి అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. అసలు తిన్నట్టు కూడా అనిపించదు. అట్లా ఉంటది ఆమెతోటి నాకు. అందుకే ఆమె పడుకున్న తర్వాత నేను 4కి, ఒక్కొక్కసారి నేను 4:30కి తిన్న రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. నాకు అదొక టెన్షన్. 1 minute కూడా అస్సలకి నాకు రెస్ట్ అనేది ఉండదు. చూసుకుంటూనే ఉండాలి పదే పదే ఆమెను. మీకు కూడా తెలిసి చిన్నపిల్లలు ఉంటే ఎలా ఉంటది ఏంటి అనే సిచ్యువేషన్. సో అదే అండి ఫైనల్ గా. ఇంకోటి ఏంటంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, మర్చిపోయాను. కొన్ని చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ ఏం గుర్తులేదు నాకైతే. యాక్చువల్ నిజం చెప్పాలంటే. హాయ్ చెప్పు. హాయ్ బాయ్. హాయ్ హాయ్. అయ్యో హాయ్ చెప్తుంది, హాయ్ చెప్తుంది. బాయ్. ఆమె మీద కంప్లైంట్ ఇస్తున్నానని అరుస్తుంది, వా వా అంటుంది అనమాట ఆమె. ఈ వాకర్ ఎలా ఉందనేది నాకు కమెంట్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అండి. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మెసేజ్ కమెంట్ పెట్టడం లేదు. ప్లీజ్ అండి కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేసి. మా వీడియోస్ మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. ఎలా ఉన్నది ఏంటి అనేసి నాకు కమెంట్ చేయండి. మంచిగా ఉన్నా పర్లేదు, బ్యాడ్ గా ఉన్నా పర్లేదు. ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే కమెంట్ సెక్షన్ లోకి రండి, మాట్లాడుకుందాం. బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అసలు వీడియో